అందరికీ నమస్కారం అండి. మనలో చాలామందికి మరీ ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ పడితే ఎంతో బావుంటదని వాళ్ళ లైఫ్‌లో ఎప్పటినుంచో ఆలోచిస్తారు. దానికోసం డ్రీమ్ చేస్తారనమాట. సో, అంచేత మీకు ఈ వీడియోలో అంటే అతి తక్కువలో తక్కువ 30,000-40,000 బడ్జెట్‌లో ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం. వీడియోని చివరిదాకా చూడండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిద్ది. లైక్ చేస్తే మీకెలా ఉపయోగపడిందో ఇంకొక 10 మందికి ఉపయోగపడిద్దన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. సో, లెట్స్ గో. ఒకవేళ కనుక మీకు ఇది ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే, లేదంటే ఆల్రెడీ ఒక 2-3 ట్రిప్పులు వేసి ఉంటే కనుక ఈ మలేషియన్ ట్రిప్ అనేది చాలా మెమరబుల్గా అయితే ఉంటుందండి. నేను ఇప్పుడు చూపించే విజువల్సే మీకు దానికి నిదర్శనం అనమాట. 30,000-40,000 అంటే ఫ్లైట్స్ దగ్గర నుంచి హోటల్స్, ఫుడ్, అకామిడేషన్ మొత్తం A to Z అన్ని కలిపి ఒక 30,000-40,000 అయిపోయే విధంగా మీకు జస్ట్ ఒక సినారియో అయితే మీకు ఈ వీడియోలో చెప్తాను. బేసిక్గా ఈ మలేషియన్ కంట్రీలోకి ఎంట్రీ అవ్వాలంటే ఒక వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉండాలి. 6 మంత్స్ ఉండాలి. ఇండియన్ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళకి వీసా ఫ్రీ అనమాట. ఈ వీడియో నేను 2025లో రికార్డ్ చేస్తున్నాను. December 31 వరకు, అంటే 2026 వరకు అనమాట. కాకపోతే ఏంటంటే మీరు ఈ దేశంలోకి ఎంట్రీ అవ్వాలంటే మలేషియన్ డిజిటల్ అరైవల్ కార్డ్ అనేది మరీ ముఖ్యంగా కావాలన్నమాట. అంటే మీరు ప్రయాణం చేసే 3 రోజుల ముందు మీరు ఇదంతా ఫిలప్ చేయాలి. ఇక్కడైతే మీకు వెబ్సైట్లో చూస్తున్నారు కదా, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్, మీరు ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా ల్యాండ్ అవుతున్నారు, ఏ డేట్లో ఉంటున్నారు, ఈ కంప్లీట్ త్రూ అవుట్ డీటెయిల్స్ అనేది ఈ వెబ్సైట్లో ఇవ్వాలి. వెబ్సైట్లు చాలా జాగ్రత్తగా ఉండండి. అఫీషియల్ మలేషియన్ వెబ్సైట్లోకి వెళ్ళండి, లేదంటే స్కామ్లో ఇరుక్కుపోతారు. చాలా ఫేక్ వెబ్సైట్స్ అయితే గూగుల్లో కానీ, నెట్లో కానీ, ఇంటర్నెట్లో కానీ దొరుకుతాయి. ఫ్లైట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే ఒక్కొక్క సిటీకి ఒక్కొక్క రకమైన ప్రైస్ ఉంటుంది. లెట్స్ సే మీరు మెట్రోపాలిటన్ సిటీ నుంచి బయలుదేరారనుకోండి, హైదరాబాద్ కానీ, ఢిల్లీ కానీ, బెంగళూరు కానీ, ముంబై కానీ ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంటుంది. దగ్గరగా 15,000 నుంచి 18,000 సీజన్ బట్టి కూడా ఉంటుంది. మీరు ఏ సీజన్లో బయలుదేరుతున్నారు, ఎలా బయలుదేరుతున్నారు, ఏ ఎయిర్లైన్స్లో బయలుదేరుతున్నారు అన్నది కూడా ఇంపార్టెంట్. సో, నా పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే నేను విజయవాడ నుంచి బయలుదేరుతున్నాను అనమాట. నేను డైరెక్ట్ ఫ్లైట్ లేదనమాట, మాదంతా కనెక్టింగ్ ఫ్లైట్. నేను విజయవాడ నుంచి బెంగళూరు వెళ్ళాను, బెంగళూరు నుంచి కౌలాలంపూర్. సో, మళ్ళీ నేను ఇక్కడ 2 ప్లేసెస్కి వెళ్తున్నాను. కౌలాలంపూర్ సిటీకి వెళ్ళాను, దాని తర్వాత లంకావి అని ఒక దీపం ఉండిద్ది అనమాట. ఆ దీపం కూడా ఈ వీడియోలో మాట్లాడతాను. కౌలాలంపూర్ టు లంకావి 3,000 నుంచి 4,000 అయిపోతుంది అనమాట టికెట్ ప్రైస్. చాలా మంది నేను వీడియోస్ చూశాను అనమాట. కొంతమంది మళ్ళీ కౌలాలంపూర్ వచ్చే ఎక్కాలి, లేదంటే మీకు ఇమిగ్రేషన్ అవదా అంటారు. అలా ఏం లేదండి. మీ టికెట్స్ అన్ని ఇమిగ్రేషన్ ఆఫీసర్కి ఇచ్చారనుకోండి, మీ టికెట్స్ అన్ని వాళ్ళు టాలీ చేసే మిమ్మల్ని కంట్రీ లోపలికి అలౌ చేస్తారు. అంటే మీరు ఎప్పుడు ఎగ్జిట్ అవుతున్నారు, లెట్స్ సే మీరు లంకావి నుంచి ఎగ్జిట్ అవుతున్నారు కదా, వాళ్ళ దగ్గర ఒక డేటాబేస్ ఉండిద్ది అనమాట. లంకావిలో కూడా మీరు ఏ హోటల్లో స్టే చేస్తున్నారో కూడా ఆ ఇమిగ్రేషన్ ఆఫీసర్ చూపిస్తేనే కానీ మిమ్మల్ని లోపలికి అలౌ చేయరు. టోటల్ గా నాకు అప్ అండ్ డౌన్ రౌండ్ ట్రిప్ కి 5 ఫ్లైట్స్ అయితే నేను కవర్ చేశాను. మేక్ షూర్ మీరు ఒకవేళ కనుక మెట్రోపాలిటన్ సిటీస్ కాకుండా వేరే దగ్గర ప్లేస్ లో ఉంటే కనుక కనెక్టింగ్ ఫ్లైట్ ఉండేటట్టు చూసుకోండి. అట్ ద సేమ్ టైం అంటే ఎయిర్లైన్స్ కూడా ఇండిగో అయితే ఇండిగోనే బుక్ చేసుకోండి, ఎయిర్ ఏషియా అయితే ఎయిర్ ఏషియానే బుక్ చేసుకోండి. నాకైతే ఇండిగో అనేది ఫ్లైట్ పాయింట్ ఆఫ్ వ్యూ, లగేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కంఫర్ట్ అనిపించింది. 30 kgs క్యారీ చేసుకోవచ్చు. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు పర్సనల్ గా ఈ ఫ్యామిలీ వాళ్ళకి ఏదో ఒకటి కొనుక్కుని వెళ్తాం కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించుకోండి. ఈవెన్ ఎయిర్ ఏషియా, నేను లాస్ట్ థాయిలాండ్ సిరీస్ అప్పుడు కూడా చెప్పాను అనమాట, థాయిలాండ్ వెళ్ళినప్పుడు ఎలా అయిందని, నేను ఏదైతే ఫేస్ చేశానో. ఒకవేళ థాయిలాండ్ కూడా వెళ్ళాలనుకుంటే కనుక బడ్జెట్ లో అయ్యేటట్టు నేను వీడియో చేసి మన ఛానల్లో పెట్టాను, సరే వెళ్ళి చెక్అవుట్ చేయండి. టోటల్ గా 6 nights అయితే మనం మలేషియాలో ఉన్నాం అనమాట. సో 4 nights వచ్చి కౌలాలంపూర్ లో, 2 nights వచ్చి లంకావిలో ఉన్నా అనమాట. మలేషియా టైం వచ్చేసి మనకన్నా ఒక 2.5 గంటలు ముందుండిద్ది అనమాట. వీళ్ళు మాట్లాడే భాష వచ్చేసి మలయ్, తమిళ్, ఇంగ్లీష్ అండ్ మాండరోన్. ఇక్కడ వాడే కరెన్సీ ఏంటంటే మలేషియన్ రింగెట్స్ అంటారండి. 1 ringgit ఈజ్ ఈక్వల్ టు 20 రూపాయల 50 పైసలు అనమాట. నేను వీడియో రికార్డ్ చేసే టైంకి ఈ మలేషియన్ ట్రిప్ లో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కరెన్సీ ఎక్స్చేంజ్ అనమాట. నాకు ఒక 2,000 లాస్ అయింది. అదే కనుక నేను ఇండియాలో తీసుకుని ఉంటే ఒక రకంగా ఉండేది, ఎయిర్పోర్ట్ లో తీసుకుంటే ఒక రకంగా ఉండేది, నేనున్న సిటీలో తీసుకుంటే ఒక రకంగా పడేది. అంటే ప్రైస్ ఒక విధంగా ఉంది. ఎయిర్పోర్ట్ లో ఏమో, ఇండియన్ ఎయిర్పోర్ట్ లో ఏమో 24 రూపీస్ ఉంది, మలేషియన్ ఎయిర్పోర్ట్ లో 27 రూపీస్ ఉంది, మలేషియన్ కౌలాలంపూర్ సిటీస్ లో 25 రూపీస్ ఉందన్నమాట. సో నేనేం చేశానంటే చాలా తెలివిగా ఎంతవరకు కావాలంటే నాకు క్యాబ్ కి, ఫుడ్ కి దిగంగానే కావాలని నేను ఒక 5,000 ఎయిర్పోర్ట్ లో ఎక్స్చేంజ్ చేశాను. ఇది చెప్తాను ఎందుకు ఎయిర్పోర్ట్ లో ఎక్స్చేంజ్ చేశాను. కేవలం 7,000 రూపాయలు మాత్రమే నేను కరెన్సీ ఎక్స్చేంజ్ చేశాను. నేను
ఎక్కడ ఆ ఒక్క చోటే ఎక్స్చేంజ్ చేసింది అనమాట. ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చింది, భయ్యా మరి నీ క్యాష్ ఎక్కడి నుంచి తీసుకొచ్చో, ఎట్లా కరెన్సీ ఎక్స్చేంజ్ చేసో, ఎట్లా ఇవి చేయగలిగావు అని అడిగితే కనుక, థాయిలాండ్ ట్రిప్ లో నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే కరెన్సీ ఇక్కడ నుంచే తీసుకుని వెళ్ళాను. ఒక 60,000 ఇండియాలోనే తీసుకుని అక్కడికి వెళ్ళాను. దగ్గర నాకు ఒక 8,000 అయితే లాస్ అయ్యాను. అది ఎందుకు లాస్ అయ్యానంటే, ఒకవేళ కనుక నేను నియో కార్డు యూజ్ చేసి ఉంటే కనుక నాకు ఈ తెప్పులు వచ్చేవి కాదు. ఆ రోజున్న కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ ఎంతైతే ఉందో అంతే వచ్చేది అనమాట. సో ఇప్పుడు నాకు 20 రూపాయల పైసెస్ చేంజ్ అన్నా, సో ఆ రోజున్న రేట్ ప్రకారమే వచ్చింది. 5,000 తీసుంటాను దగ్గరగా ఏటీఎం కార్డు ద్వారా. సో ఒక్కొక్క ట్రాన్సాక్షన్ కి 425 రూపీస్ కట్ చేసుకుని దాంతో పాటు జిఎస్టీ ఎస్జిఎస్టీ చేస్తారు. 500 రూపీస్ అయితే కట్ అవుతుంది. అంటే మీరు 20,000 తీయండి, 50,000 తీయండి, మీకు 500 అయితే పక్కగా అవుతుంది. ఇది ట్రాన్సాక్షన్ ఛార్జెస్. నేను ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ ఫుడ్ మార్ట్కి వెళ్ళినా, వెళ్ళినా, లేదంటే ఏమైనా షాపింగ్ పర్చేస్ చేయాలనుకున్నా, ఎక్కడికి వెళ్ళినా నేను ఒకే ఒక కార్డు యూజ్ చేశాను. 0 ఫారెక్స్ మార్కప్ ఛార్జెస్. స్కాపియా వాళ్ళది ఫెడరల్ బ్యాంక్ తరఫున ఉంటుంది చూసారా, ఆ స్కాపియా కార్డ్ అయితే నాకు బాగా ఉపయోగపడింది. డెఫినెట్ గా మేక్ షూర్ ఈ 2 కార్డులు ఉండడానికి ప్రయత్నించండి. వ్యాలిడ్ పాయింట్స్ కూడా ఉంటాయి, కాయిన్స్ వస్తాయి. సో ఎక్స్ప్లోర్ చేయండి మీరు. సో నా ఎక్స్పీరియన్స్ అయితే ఇదే. నేను కావాలనే అదే ముందు చెప్పాగా 7,000 రూపాయలు ఎందుకు ఎయిర్పోర్ట్ లో ఎక్స్చేంజ్ చేశాను అనేది ఇది వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. నెక్స్ట్ మనం ఫ్లైట్ దిగగానే కరెన్సీ ఎక్స్చేంజ్ చేసాం కదా, నెక్స్ట్ ఒక సిమ్ తీసుకోండి. సిమ్ ఏంటంటే నేను ఇక్కడ టాక్టిక్స్ యూజ్ చేశాను. మనకి 7 days కి ఒకటి ఉంటుంది, 4 days కి ఒకటి ఉంటుంది, 9 days కి ఒకటి ఉంటుంది, 1 month కి ఒకటి ఉంటుంది. లైక్ ఆన్లైన్ ట్రైనింగ్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను వీడియో కాల్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటాను కాబట్టి అది డేటా అనేది అన్లిమిట్ ఉంటుంది, కాల్స్ అన్లిమిట్ ఉంటుంది. 1 month కి ఇది 3,000 రూపాయలు అయితే అయింది. ఒకసారి ఇక్కడ ఇస్తున్నా చూడండి, నేను తీసుకున్న ఇది. ఈవెన్ మీరు ఒకవేళ ఫ్రెండ్స్ తో వెళ్ళారనుకోండి, ఒకటి తీసుకున్నాడు అనుకోండి సరిపోద్ది. వాడు హాట్స్పాట్ ఆన్ చేశాడు అనుకోండి, అది 2-3 సెట్ అయిపోద్ది. నన్ను అడిగితే హాట్స్పాట్ ఆన్ చేస్తే ఒక 2 పని చేసిద్ది అనమాట. మీరు ఎక్కువ రోజులు ఉండరు కాబట్టి ఒక 7 days కి పర్ఫెక్ట్ అనమాట. సో మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది 3 విధాలుగా ఉంది ఈ సిటీ మొత్తంలో. బస్సు, మెట్రో అండ్ క్యాబ్ అనమాట. ఇప్పుడు మీరు ఫ్లైట్ దిగి ఈ సిమ్ అన్ని తీసుకుని వెళ్తారు కాబట్టి దగ్గరగా ఒక 500 నుంచి 600 యాజ్ పర్ నేనున్న డేట్ ప్రకారం చెప్తున్నాను అనమాట. సో మీరు లగేజ్ కూడా క్యారీ చేస్తున్నారు కదా, పర్సన్ కి అయితే ఇది వెరీ హెల్ప్ఫుల్ అనమాట. 1-2. ఒకవేళ కనుక మీ బ్యాచ్ లో 3 ఉన్నారనుకోండి, నన్ను అడిగితే క్యాబ్ తీసేసుకోండి. 500,000 అవుతుంది. ఈవెన్ క్యాబ్ కూడా అంతే అవుతుంది. దగ్గరగా నాకు ఆ రోజు అయింది ప్రైస్ 1,200 రూపాయలు అనమాట. ఎయిర్పోర్ట్ నుంచి నేనున్న హోటల్. ఇక్కడ మళ్ళీ ఇంకొక చిక్కు ఉందనమాట. మీ హోటల్ కి వెళ్ళాలంటే అంటే మెట్రో ద్వారా ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతారు, కేఎల్ సెంటర్ లో దిగుతారు. కేఎల్ సెంటర్ నుంచి మళ్ళీ ఇంకొక కనెక్టివిటీ ఏదో చేసుకోవాలి. మళ్ళీ కనెక్టివిటీ చేసుకోవాలంటే మీకు సేమ్ ఎగ్జాక్ట్ క్యాబ్ ప్రైస్ అవుతుంది. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను లైవ్ లో. సో ఒకవేళ మీరు ఒక క్యాబ్ క్యాచ్ చేయాలంటే కనుక మన ఇండియాలో ఊబర్, ఓలా ఎలాగో మలేషియాలో గ్రాబ్ అనే ఒక యాప్ ఉండిద్ది. దాంతో పాటు ఫుడ్ డెలివరీ, గ్రోసరీస్ రకరకాలు అయితే ఉంటాయి అనమాట. సో ఒకవేళ కావాలనుకుంటే మీరు ఈ యాప్ ని బాగా యూజ్ చేయండి. అట్ ద సేమ్ టైం నీ ముందు ఒక స్కాపియా కార్డ్ అని ఒకటి చెప్పాను కదా, ఆ స్కాపియా కార్డ్ ని దాంట్లో యాడ్ చేసుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా డబ్బులు మీరు ఇవ్వవసరం, ఆటోమేటిక్ గా కార్డులో నుంచి డబ్బులు కట్ అయిపోతే వితౌట్ క్యాష్ అయితే సేఫ్ గా వెళ్ళిపోతారు మీరు రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్. సోలో ట్రావెల్ అయితే కనుక మెట్రోకి వెళ్ళండి. మెట్రో బస్సు ఉంటుంది, చాలా కనెక్టివిటీ. మీకు ఎక్కడికి వెళ్ళినా ప్రతిదీ కనెక్టివిటీ. అండ్ ఆల్సో గూగుల్ మ్యాప్ లో మీరు వెళ్ళాల్సిన డెస్టినేషన్, బస్సు, తర్వాత ట్రైన్, మెట్రో మొత్తం ప్రతిదీ కనెక్టివిటీ ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడ దిగాలి, ఎక్కడి నుంచి వాక్ చేసుకుని ఎంతసేపు వెళ్ళాలి, ఇవన్నీ డీటెయిల్ గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు క్యాష్ పెట్టాలండి. క్యాష్ పెట్టకపోతే అవ్వదు. మెట్రో అయితే క్యాష్ పెట్టాలి. క్యాష్ పెట్టి మీరు ఎక్కడైతే రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్ ఉందో ఆ డెస్టినేషన్ పెడితే 4 ringgits అవుతుంది రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్. దానికి క్యాలిక్యులేషన్ గా ఉంటుంది. అండ్ బస్ ఏంటంటే బస్సు మీరు మ్యాండేటరీ గుర్తుపెట్టుకోండి, బస్ కి మీరు క్యాష్ అయితే తీసుకోరు వాళ్ళు. మీరు ఒక ఇంటర్నేషనల్ కార్డు ఉండాలి. ఆ ఇంటర్నేషనల్ కార్డు మీ త్రూ అవుట్ సిటీ మొత్తం మీరు ఎక్కడికైనా తిరగచ్చు. 1 ringgit మాత్రం 20 రూపాయలు మాత్రమే. యాప్ చేస్తే ఆటోమేటిక్గా అయిపోద్ది. లేదు మీరు కనుక నాకు ఈ కార్డు గోలా, నాకు ఈ 0 ఫారెక్స్ కార్డు లేదు అనుకుంటే టచ్ అండ్ గో అని ఒకటి ఉంటుంది అనమాట. టచ్ అండ్ గో కార్డు ఉంటుంది. ఇక్కడ 7-Eleven అని చాలా 7-Eleven ఆల్మోస్ట్ థాయిలాండ్ వెళ్ళిన వాళ్ళకి కానీ సౌత్ ఏషియా వెళ్ళిన వాళ్ళందరికీ ఈ 7-Eleven అనేది బాగా ఫేమస్ అనమాట. లేదంటే లోకల్లో మార్కెట్లో దొరుకుతాయి అనమాట టచ్ అండ్ గో అని. మీకు కనిపిస్తుంది పెద్ద పెద్ద బ్యానర్లలో టచ్ అండ్ గో అని ఉంటుంది. టచ్ అండ్ గో కార్డ్ ఇవ్వండి అంటే 10 ringgits 15 ringgits లోడ్ చేస్తారు. చెల్లించిన తర్వాత మళ్ళీ దాని లోపలికి డబ్బులు లోడ్ చేయాలి. 30 ringgits 50 ringgits సమ్ లిమిట్ ఉంటుంది. దీని ద్వారా బస్ ఒకటే కాదు, ఏది కావాలన్నా, ఫుడ్ కావాలన్నా లేదంటే వాటర్ బాటిల్ కావాలన్నా మీకు లోకల్ గా ఇది ఉపయోగపడుతుంది.
రెస్టారెంట్ కొన్ని రెస్టారెంట్స్ మట్టికే వాళ్ళు అలౌ చేస్తారు. నెక్స్ట్ హోటల్ అండి. నేనైతే ఒక హోటల్ కాదు కానీ ఎయిర్బిఎన్బి స్టూడియోలో అయితే స్టే చేశాను. ప్రైమ్ లొకేషన్ లో ఉన్నానన్నమాట. లైక్ డౌన్ టౌన్ లాంటిది మలేషియన్ కౌలాలంపూర్ సిటీలో. బేసిక్ గా బుకిట్ బింగ్టౌన్ అని ఒక ఏరియా ఉంటుందన్నమాట. ఆ ఏరియాలో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. అండ్ ఆల్సో నాకు చాలా డెడ్ చీప్ గా వచ్చింది ప్రైస్. ఎందుకంటే చాలా ఫిల్టర్ చేశా ఏదైతే తక్కువ దొరికిందో ఎయిర్బిఎన్బిది. నేను ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఎక్కడ స్టే చేస్తున్నాను అనేది. ఇంకొకటి ఏంటంటే మీరు గుర్తించాల్సింది డిపాజిట్ ఒకటి ఉంటుందన్నమాట ప్రతి హోటల్ కానీ ఎయిర్బిఎన్బి కానీ. నేను దీనికి మటుకు నేను ఇవ్వలేదు. వేరేవి నేను చెక్ చేసినప్పుడు మినిమం గా తక్కువ 150 రింగిట్స్ అడుగుతున్నారనమాట డిపాజిట్ కి. నేనైతే ఈ ఎయిర్బిఎన్బికి స్టూడియోకి నేను ఎటువంటి రూపాయి ఇవ్వలేదు. వాళ్ళు అడగలేదు కూడా. చెక్ ఇన్ కూడా చాలా స్మూత్ అయిపోయింది. ఆ హోస్ట్ కూడా మీకు కనబడరు. అక్కడ కింద లాకర్స్ ఉంటాయి. ఆ లాకర్స్ లో కీ తీసుకుని కీ పైకి వెళ్ళిపోయి ఈ మన రూమ్ నెంబర్ ఉంటుంది, ఎన్నో ఫ్లోర్ ఇది ఉంటుంది. ఆ లిఫ్ట్ లోకి ఎంట్రీ అవ్వాలన్నా మీ కార్డుతోనే యాక్సెస్ అనమాట. లేదంటే బయట ఎవ్వడు రాలేడు. చాలా హ్యూజ్ సెక్యూరిటీ, చాలా సేఫ్టీ కూడా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనేవి. ఈ ఎయిర్బిఎన్బి స్టూడియోకి జిమ్ ఉంది, స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఇంత తక్కువ బడ్జెట్లో నేను ఎక్కువ వాడలేదు కానీ బట్ ఒక్కరోజు జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేశాను అంతే. ఇప్పుడు కౌలాలంపూర్ సిటీలో ఏ రోజు ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది మనం వివరంగా ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మనం డే 1 పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాం. ఫస్ట్ ప్లేస్ మార్నింగ్ కాబట్టి బట్టు కేవ్స్కి వెళ్ళిపోండి. బుకింగ్ బింగ్టాన్ ఏరియా దగ్గర నుంచి స్టే చేస్తే కనుక వేరే ఏరియాలో ఉన్నా సరే మోనో రైల్ అనేది ఉంటుందన్నమాట. డైరెక్ట్ గా వెళ్ళిద్ది. నాకెందుకో మోనో రైల్ అనేది కాంప్లికేటెడ్ గా ఉంది కొంచెం. అంటే నేను చెప్పానుగా, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. సోలోగా వెళ్తే కనుక మోనో రైల్కి వెళ్ళండి. లేదు ఒక ఇద్దరైనా సరే మీరు గ్రాబ్కి వెళ్ళిపోండి. ఎందుకంటే అంతే ప్రైస్ పడుతుంది. మహా అయితే ఒక 100-150 రూపీస్ అటు ఇటుగా అవుతుంది. కానీ మీరు చాలా ఎనర్జీ సేవ్ చేస్తున్నారు. మీరు ఎందుకంటే వాక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెట్రో ఎక్కుతారు, దిగుతారు, వెళ్తారు. ఇది చాలా గందరగోళం. అంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. త్వరగా టైం కూడా సేవ్ చేస్తారు మీరు గ్రాబ్ తీసుకుంటే. కౌలాలంపూర్ సిటీ మొత్తం ఇలాగే క్యాలిక్యులేటెడ్ గా వెళ్ళండి. సో ఫస్ట్ అయితే మనం బట్టు కేవ్స్ కి వెళ్తున్నాం అనమాట. బట్టు కేవ్స్ అనేది మనకి ఫ్రీ ఆఫ్ ఎంట్రీ. మనం ఏం డబ్బులు చెల్లించే అవసరం లేదు. మన తమిళోళ్లే కట్టారు. బిల్లా సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా వెళ్ళాలి రా ఈ ప్లేస్ కి, దేవుణ్ణి దర్శించుకోవాలి అనుకున్నాం. పైన దర్శనం చేసుకుని కిందకు వస్తారు కదా. కిందకు వచ్చిన తర్వాత కింద రాణి విలాస్ అని ఒక హోటల్ ఉందండి. బ్రహ్మాండమైన ఫుడ్, వెజ్ ఫుడ్డే ఉండిద్ది అక్కడ ఆ ఏరియాలో. మీకు నాన్ వెజ్ మీల్స్ అనేవి మీకు అస్సలు దొరకవు. తమిళ్ స్టైల్ చాలా బాగుంది, నచ్చింది నాకైతే. వెళ్ళి తినేసింది. ఇది అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే హెడ్ టు కింగ్స్ ప్యాలెస్ అనమాట. మలేషియన్ రాజు ఇక్కడే ఉంటాడనమాట. కాకపోతే మనకి లోపలికి ఎంట్రీ ఉండదు. ఇప్పుడు అంత దూరం వెళ్తారు కదా, మీరు వెళ్ళిన తర్వాత అరే ఏంట్రా మనకి లోపలికి ఎంట్రీ లేదు అని అనుకుంటే కనుక మీరు స్కిప్ చేసేయచ్చు. పెద్ద అంతేం అనిపించలేదు. ఈవెన్ గూగుల్ ఫొటోస్ లో అయినా చూసినా సరే నాకు అలాగ అనిపించింది. నా పర్సనల్ ఫీలింగ్ అది. లోపలికి ఎంట్రీ లేనప్పుడు ఎందుకు ఇంకా వెళ్ళి మన డబ్బులు వేస్ట్ చేసుకోవటం. ఇది అయిపోయిన తర్వాత ఇండిపెండెన్స్ స్క్వేర్ అనమాట. ఇది చాలా పురాతనమైన మ్యూజియం లాంటిది. దీని తర్వాత థియాన్ హూన్ టెంపుల్ అనమాట. అక్కడికి వెళ్ళండి. ఇది ఒక బుద్ధిస్ట్ టెంపుల్, లైక్ ఒక ఓల్డ్ టెంపుల్ అనమాట. అది నాకు దీని గురించి హిస్టరీ తెలీదు. జస్ట్ వెళ్ళి విజిట్ చేశాను. బుద్ధిస్ట్, నేను బుద్ధుడికి అంటే నాకు ఇష్టం. చూసారా బ్యాక్గ్రౌండ్, నాకు ఒక ఇంటర్నల్ ఒక ఫ్రెష్నెస్ వస్తుంది. బుద్ధిస్ట్ పీస్ ఆఫ్ ఇది ఆయన నా కళ్ళ ముందు ఉంటే. నేను ఏ కంట్రీకి వెళ్ళినా సరే బుద్ధిస్ట్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాను. ఆల్మోస్ట్ మీకు ఈవినింగ్ అయిపోతుంది, టైర్డ్ అయిపోతారు. హాయిగా రూమ్కి వచ్చేసి రెస్ట్ తీసుకోండి ఒక 1 అవర్. దాని తర్వాత బుకిట్ బింగ్టౌన్ లోనే లోకల్ ఫుడ్ చాలా ఉన్నాయి. ఆ స్ట్రీట్స్ కవర్ చేసుకోండి, సరిపోద్ది. సో ఇప్పుడు డే 2 అనమాట. డే 2 మార్నింగ్ ఎలా ప్లాన్ చేసుకోవాలంటే, మీరు ఈ బుకిట్ బింగ్టౌన్ ఏరియాలో అక్వేరియం KLCC అంటే దీని దగ్గర నుంచి ఒక వాకబుల్ డిస్టెన్స్, దగ్గర ఒక 20-15 మినిట్స్ లో మీరు ఈ అక్వేరియం KLCCకి వెళ్ళిపోతారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 1800 రూపాయలు అయితే అయ్యింది. మీరు కనుక మీ ఫ్యామిలీ మీ పిల్లకాయలతో తీసుకెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారండి. లోపల రకరకాలైన చేపలు ఉన్నాయి. బ్యూటిఫుల్. అసలు నేను నా లైఫ్లో కొన్ని చేపలు అయితే నేను ఇప్పటిదాకా చూడలేదన్నమాట. వెళ్ళి లోపలికి వెళ్ళి చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరు పొందుతారు. దీని తర్వాత ఒక ఫొటోస్ తీసుకుందామని నేను వెళ్ళాను అనమాట. మంచి స్పాట్ ఒకటి ఏరియా, లైక్ గూగుల్లో ఎక్కడెక్కడ బాగుంటుందని సెర్చ్ చేస్తే ద ఎక్స్చేంజ్ TRX అని ఒక ప్లేస్ ఉంది. మాల్ ప్లస్ మొత్తం అన్నీ ఉన్నాయండి. మొత్తం మీకు దొరకని బ్రాండ్ అంటూ లేదు. షాపింగ్ కూడా చేసుకోవాలంటే చిన్న షాపింగ్ చేసుకోండి. లైక్ స్ట్రీట్ షాపింగ్ తర్వాత పెట్టుకోండి, కానీ ఇది చిన్న బ్రాండ్స్ ఎవరికైతే కొనుక్కోవాలనుకుంటున్నారు. అండ్ పక్కాగా ఈ బిల్డింగ్కి వెళ్తే ఫోటోలు తీసుకోండి. చెప్తాను చూడండి, నేను ఇక్కడ ఫోటోలు చూపిస్తాను చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఈవినింగ్ టైమ్ KLCC టవర్కి వెళ్ళండి. నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే చివరి రోజు వెళ్ళాను అనమాట. మీకు డే 2 రోజు చెప్తుంది. ఎందుకంటే నేను రేపు వెళ్ళిపోతున్నాను అనగా నేను డే 4 రోజున వెళ్ళాను. ముందు రోజు నాకు టైం ఉన్నప్పుడు నేను వెళ్ళిపోయి ఉంటే ఈ గోలంతా ఉండేది కాదు. ఎందుకంటే డే 4 రోజున నాకు అన్ఎక్స్పెక్టెడ్ గా వెదర్ చేంజ్ అయిపోయింది అనమాట. KL టవర్ లో
మొత్తం ఈ మలేషియన్ సిటీ మొత్తం కనిపించిద్ది అన్నారు. నాకేం అర్థం కాలేదు. అరే భయ్ నేను ఎంత దూరం వచ్చాను వెళ్ళలేకపోయాను అనుకున్నా. సర్లే ఇంకా మనం ఏం చేస్తాం వెదర్ బాగోనప్పుడు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, వెదర్ ముందు ఫస్ట్ రోజు డే 1 కుదిరితే కనుక మాక్సిమం వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. ఇది అయిపోయాక నేను మళ్ళీ ఇంకోటి, ఇది కూడా మిస్టేకే, ట్విన్ టవర్స్కి వెళ్దాం అనుకున్నా, పైకి ఎక్కుదాం అనుకున్నా. నాకు అది కూడా స్కోప్ దొరకలేదు. ఈవినింగ్ ఇక్కడి నుంచి ఈవినింగ్ సన్ రైజ్ సన్సెట్ చూద్దామని వెళ్ళా కదా, అక్కడ బిస్కెట్ అయ్యింది. ఇక్కడికి వచ్చిన తర్వాత 5:30 6కు క్లోజ్ అన్నారు. సరే ఇంక చేసేది ఏం లేక 4-5 ఫోటోలు వీడియోలు కూడా అక్కడి నుంచి వచ్చేసాను అనమాట. ఇప్పుడు డే 3 అనమాట. డే 3 వచ్చి చైనా టౌన్కి వెళ్ళండి. చైనా టౌన్కి వెళ్ళి చాలా డెడ్ చీప్ లో చాలా దొరుకుతాయి అనమాట. మీకు సెకండ్ కాపీలో దొరికేవి చాలా చెప్పులు కానీ బ్యాగులు కానీ. ఇక్కడ షాపింగ్ చేసిన తర్వాత పక్కనే చైనా దేవుడు అంట అయినా, అది కూడా ఎక్స్ప్లోర్ చేయండి. దాని పక్కనే గుళ్ళు కూడా ఉన్నాయి, మన హిందూ దేవాలయాల గుళ్ళు కూడా ఉన్నాయి. లిటిల్ ఇండియా అని ఒక ప్లేస్ ఉండిద్ది అనమాట. మొత్తం మన ఇండియన్ రెస్టారెంట్స్, ఇండియన్ షాపింగ్ మాల్స్, గోల్డ్, శారీలు వగేరా అన్నీ ఉన్నాయి అనమాట. నేను ఇక్కడ ఫుడ్ తిన్నాను. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఫుడ్ విషయంలో, అంటే నాకు తెలీదు బఫెట్ లాగా పెట్టేసి మొత్తం ఇంత ఛార్జ్ అనుకున్నా. తీరా ఏమైందంటే లోపలికి వెళ్ళాక నాకు అర్థమైంది ఏంట్రా అంటే, ప్రతి కర్రీకి అంటే ఒక్కొక్క కర్రీకి ఇంత అమౌంట్ అనే ఉంటుంది అనమాట. కర్రీకి సపరేట్, దీనికి సపరేట్, దాని అన్నిటికీ మీరు 1 స్పూన్ వేసుకొని 2 స్పూన్లు వేసుకొని ఆయన వేసే ఛార్జ్ మటుకు స్టాండర్డ్ ఛార్జ్ ఉంటుంది అనమాట. సో ఆ స్టాండర్డ్ ఛార్జ్ అయితే వేస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. నాకు తెలియక వెళ్ళాను. లంచ్ చేశాక రూమ్ కి వచ్చేసాను అనమాట. అండ్ ఆల్సో నైట్ లైఫ్ చాలా బాగుంటుందండి. నైట్ లైఫ్ మళ్ళీ అగైన్ స్ట్రీట్ ఫుడ్. నన్ను ఒక ఫుడ్ తిన్నారు, ఇవాళ ఇంకొక రకమైన ఫుడ్ తింటారు. బేసిక్ గా డే 3ని కొంచెం స్మూత్ గా ఎండ్ చేసాం. ఎందుకంటే డే 4 లో జెంటింగ్ ఐలాండ్స్ వెళ్ళిపోతున్నాం అనమాట. కోలంపూర్ సిటీ నుంచి కొంచెం దూరం అనమాట. ఒక దగ్గరగా ఒక 50-60 కిలోమీటర్స్. సో త్రూ డే మొత్తం ఒక వైబ్ వస్తుంది. ఎట్లా అంటే వండర్లా వైబ్స్ లాగా ఉంటది అనమాట. మీ ఫ్యామిలీతో వస్తే ఖచ్చితంగా జెంటింగ్ ఐలాండ్స్కి వెళ్ళండి. లేదు మీరు సోలోగా, లేదు మీ బ్యాచులర్ ఫ్రెండ్స్ తో వస్తే కనుక నన్ను అడిగితే జెంటింగ్ ఐలాండ్ స్కిప్ చేయండి. అండ్ డే 5 వచ్చేసి రూమ్ లో నుంచి చెక్అవుట్ చేసేయండి. ఇది ఒక కంప్లీట్ గా ఒక ట్రావెల్ డే కింద కన్సిడర్ చేయండి. హాఫ్ డేనే. అంటే ఎక్కడికి వెళ్తారన్నారంటే లంకావీకి వెళ్తున్నారు. నేను చెప్పా కదా, కోలంపూర్ సిటీ నుంచి సిటీ వైబ్స్ నుంచి ట్రాపికల్ వైబ్స్ లోకి ఎంటర్ అవుతారు అనమాట. కంప్లీట్ గా అక్కడ ఉన్న వైబ్ కి ఈ వైబ్ కి వేరే లెవెల్, చాలా బాగుంటుంది అనమాట. మీకు లైక్ ఒక డిఫరెంట్ వైబ్స్ వస్తాయి అనమాట. ట్రాపికల్ వైబ్స్, బీచ్ వైబ్స్ బాగా ఇష్టపడితే కనుక లంకావీ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. రూమ్ లో చెక్ ఇన్ అయిపోతారు. చెక్ ఇన్ అయిపోయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోండి. ఈవినింగ్ చనాంగ్ బీచ్ కి అయితే వెళ్ళిపోండి. చనాంగ్ బీచ్ లో చాలా యాక్టివిటీస్ జరుగుతాయి. ఫైర్ వర్క్స్ అయితే బ్రహ్మాండంగా ఉంటది. పిల్లకాయలు గానీ వాళ్ళు చిచ్చరబిడుగులు అండి చేసే వర్క్. నేనైతే అలా ఒక 45 మినిట్స్ అలాగే నుంచుని చూస్తానే ఉన్నాను వాళ్ళ ఫైర్ వర్క్. చాలా బాగుంది. మిస్ అమేజింగ్. ఇది మటుకు మిస్ అవ్వకండి. దెన్ నెక్స్ట్ ఇక్కడ డే ఎండ్ చేసేసేయండి. నెక్స్ట్ డే ఈ డే మటుకు మీకు చాలా ప్యాక్డ్ ఉండిద్ది అనమాట. అంటే డే 6 అనేది కంప్లీట్ గా ప్యాక్ ఉండిద్ది. ఎట్లా అంటే మీరు ఒక బైక్ ని అయితే రెంట్ తీసుకోండి, లేదు మీకు కార్ లో వెళ్ళాలనుకుంటే కనుక కార్ తీసుకోండి. పెట్రోల్ డెడ్ చీప్ అనమాట. ఒక్క రింగేట్ అంటే 20 రూపాయలు లీటర్ పెట్రోల్. ఎంత కావాలంటే అంత తిరగండి. ఇంకొకటి ఏంటంటే ఈ దీవి మొత్తం ఎటు తిరిగినా సరే 3 గంటలు అంత చిన్న దీవి. అండ్ డ్యూటీ ఫ్రీ కూడా అనమాట. చాక్లెట్స్ గానీ ఆల్కహాల్ గానీ. ఇప్పుడు ఏంటంటే డే 6 లో ఏం చేయబోతున్నారంటే మీరు ఫస్ట్ స్కై బీచ్ తీసుకోండి. స్కై బీచ్ అంటే బిల్లా సినిమాలో ఫైట్ సీన్ ఉండిద్ది చూసారా, సో కేబుల్ కార్ అనమాట. కేబుల్ కార్ కి వెళ్ళండి. దెన్ నెక్స్ట్ కొన్ని హిడెన్ వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నమాట. ఈ హిడెన్ వాటర్ ఫాల్స్ కి వెళ్ళండి. చాలా పొలైట్ గా, నీట్ గా, చాలా బాగుంది. జనాలు కూడా ఎక్కువ లేరు. నేను వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి, నేను వెళ్ళిన ఈ లంకావీ ప్లేస్ అనేది అటుపక్క ఆఫ్ సీజన్ కాదు, ఇటుపక్క పీక్ సీజన్ కాదు, ఒక మధ్యలో సీజన్, షోల్డర్ సీజన్ లాంటిది అని వెళ్ళాను. అందుకనే నాకు ఈ ఎయిర్ బిఎన్బి చెక్ ఇన్ అయ్యాను కదా, చాలా చవకగా దొరికింది అనమాట. ఈ స్టూడియో కావాలంటే కనుక మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తున్నాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. దాని తర్వాత క్రోకోడైల్ పార్క్ వెళ్ళండి. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఈ ట్రిప్ లో, ఈ లంకావీ ఐలాండ్ లో మ్యాంగ్రూవ్స్ టూర్ అండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. మీరు 3 గంటలు బోట్ రైడ్ చేస్తారు. క్రోకోడైల్ కేవ్స్, కింగ్ కాంగ్ మౌంటైన్, తర్వాత బ్యాట్ కేవ్స్, ఈగల్స్ ని చూపిస్తారు, కోతుల్ని చూపిస్తారు. ఇక్కడ ఇంకొక విడ్డూరం ఏంటంటే 2 రకాలైన కోతులు ఉన్నాయన్నమాట. ఒకటి సీ ఫుడ్ తినిద్ది, ఇంకొకటి ఏమో పళ్ళు ఫలాలు తిని బతుకుతా ఉండిద్ది అనమాట. యునెస్కో గుర్తింపు ఇచ్చారండి జియో ఫారెస్ట్ కింద. మలేషియా, థాయిలాండ్ పక్కనే. మీరు ఇక్కడి నుంచి చూస్తే మీకు థాయిలాండ్ పక్కన ఉన్న దీవులన్నీ కనిపిస్తాయి అనమాట. ఈ మ్యాంగ్రోవ్స్ టూర్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈవినింగ్ ఈగల్ స్టాట్యూకి వెళ్ళిపోండి. ఈగల్ స్టాట్యూ అంటే హీడా, లంకావీకి మెయిన్ సిటీ అనమాట, క్యాపిటల్ లాంటిది. ఇక్కడికి వెళ్ళండి. ఇది చూసుకున్న తర్వాత నైట్ మార్కెట్ ఉండిద్ది అనమాట. ఫుడ్ కి సంబంధించిన లోకల్ ఫుడ్, వాళ్ళు ఏం తింటున్నారు, ఎలా ఉంటుంది, అది కూడా ఎక్స్ప్లోర్ చేయండి, తినండి. డే 7 చాలా సింపుల్ అండి. ఒకవేళ మీ ఫ్లైట్ కనుక నైట్ అనుకోండి, లేదంటే ఆఫ్టర్నూన్ అనుకోండి, మార్నింగ్ ఎటువంటి పెట్టుకోమాకండి. నన్ను అడిగితే ముందు రోజులోనే డ్యూటీ ఫ్రీ చాక్లెట్స్, డ్యూటీ ఫ్రీ ఆల్కహాల్ కి సంబంధించినవి అన్ని తీసేసుకోండి. అండ్ ఆల్సో ఆల్కహాల్ విషయానికి వస్తే పర్ పర్సన్ 1
లీటరే తీసుకురాగలరు అక్కడి నుంచి. ఇండియాకి వచ్చాక యాజ్ యూజువల్ గా 2 లీటర్స్ మీరు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మీరు తీసుకోవచ్చు. టోటల్ గా త్రీ బాటిల్స్ తీసుకోవచ్చు. చాలా సింపుల్ గా ఐటనరీ అయితే మీకు ఇచ్చాను. ఐ హోప్ మీకు నచ్చి ఉంటది అనుకుంటున్నాను. నేను డీటెయిల్ గా కౌలాలంపూర్ కి సంబంధించిన ఇప్పుడు మీకు ఏదైతే ఐటనరీ చెప్పానో ఆ ఐటనరీ మొత్తం నేను బ్లాగ్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి, లేదంటే పైన లిస్ట్ లోకి వెళ్ళి చూడండి. మళ్ళీ చెప్తాను, ఒకవేళ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. మీకు ఎలా ఉపయోగపడిందో ఒక 10 మందికి ఉపయోగపడిద్దని ఆశిస్తూ సీ యూ నెక్స్ట్ వీడియో.